హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమనాలి అసలు? ఎన్నికల్లో దొరల పాలన అన్నారు, కుటుంబ పాలన నుండి విముక్తి కల్పిస్తామని వాగ్దానం చేసిర్రు, ప్రజాపాలన తెస్తామని గొంతు చించుకున్నారు. మరి ఏది ఆ తెలంగాణ స్ఫూర్తి? ఏది ఆ తెలంగాణ పౌరుషం? ఎక్కడికి పోయింది తెలంగాణ ఆత్మగౌరవం? బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎప్పుడూ జై తెలంగాణ లేదని విమర్శించినా ఒక్కసారి కూడా అమరుల స్తూపం దగ్గర నిలబడి నివాళులు అర్పించలేదని ఎత్తి చూపినా ప్రజలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రిని చేసిర్రు. ఎందుకు? కేసీఆర్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, బంధుప్రీతి, అహంకారం అనేవి ప్రధాన కారణాలు. రేవంత్ రెడ్డి మీద ప్రేమ కంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళ మీద కోపమే అతను ముఖ్యమంత్రి కావడానికి పనికొచ్చింది. కానీ ఇప్పుడేమవుతోంది? మొదట్లో గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాడిగా కనిపించిన రేవంత్ రెడ్డి క్రమంగా ఆ గ్రౌండ్ని వదిలేసి నేల విడిచి సాము చేస్తున్నాడా? తాను కూడా ఉమ్మడి రాష్ట్ర పాలకుల దారిలోనే నడుస్తున్నాడా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా లేనందున తెలంగాణ ఆత్మను పట్టించుకోలేకపోతున్నాడా? తెలంగాణ ఆత్మగౌరవం అంటే గురి లేదా, లేదంటే గౌరవం లేదా? మరెందుకు ఈ ఆత్మవంచన? కన్న తల్లిని వదిలేసి సవితి తల్లి పంచన చేరుడెందుకు? ఇది అమాయకత్వమా లేక అతి విశ్వాసమా? ఒక్కసారి పార్టీ పేరులోంచి తెలంగాణను తీసినందుకే 10 ఏళ్లుగా నెత్తిన పెట్టుకున్న పార్టీని నేలకేసి కొట్టిర్రు జనం. అది తెలంగాణ ఆత్మగౌరవం. ఏదైనా కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు ముందుగా దానికి సంబంధించిన పెద్దలను యాది చేసుకోవడం తెలంగాణ సాంప్రదాయం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా జరుగుతున్న కార్యక్రమంలో ఇక్కడి భూమిపుత్రులే పరాయి వాళ్ళైపోయిర్రు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో మాట్లాడుతూ సినిమా రంగం ప్రస్థానాన్ని సవివరంగా వివరించిర్రు. సినిమా రంగం మొదటి తరం నటులంటూ సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు గారి పేర్లని చెప్పిండు. 2వ తరం అనుకుంటా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు గారి పేర్లు మర్చిపోకుండా వల్లేసిండు. ఇక 3వ తరం అనుకుంటా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళ పేర్లు గుర్తించుకొని మరి చెప్పిండు. చాలా సంతోషం. 4వ తరంలా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ దాకా ఏ ఒక్కరి పేరు మర్చిపోకుండా గట్టిగా చెప్పిండు. మరీ సంతోషం. ఇంకా బన్నీ, వెంకటు, అశ్విని దత్ గారి అమ్మాయిలు, ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ గురించే గాక నవీన్ ఎర్నేని లాంటి నిర్మాతల గురించి కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పిండు. కానీ మొదటి తరంలోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో ధీటుగా రాణించిన తెలంగాణ మట్టి బిడ్డ కాంతారావు గారి పేరు మాత్రం ఎందుకు గుర్తు రాలేదు? మూకీ సినిమా రోజుల్లోనే తెలంగాణ నుంచి బాలీవుడ్కు వెళ్ళి అక్కడ జయకేతనం ఎగరేసిన గొప్ప కళాకారుడు పైడి జయరాజ్ పేరు ఎందుకు ఎత్తలేదు? స్వాతంత్రపు తొలి రోజుల్లోనే తెలంగాణ నుండి బొంబాయికి వెళ్ళి నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా హిందీ సినీ రంగంలో తనదైన ముద్రేసిన చంద్రశేఖర్ వైద్య ముచ్చటే చెప్పలేదు అసలు. శంకర్, జైకిసన్ త్రయంగా 2 దశాబ్దాలకు పైగా హిందీ చిత్రరంగాన్ని తన సంగీతంతో ఉర్రూతలూగించిన హైదరాబాద్ ముద్దుబిడ్డ శంకర్ పేరే గుర్తుకు రాలేదైనకు. ముఖ్యమంత్రి చెప్పిన పేర్లలో ఒక్క నాగశ్విన్ మినహా ఒక్క తెలంగాణ కళాకారుడి పేరు కూడా లేదు. అది కూడా అశ్విని దత్ పేరు వచ్చింది కనుక ఆ ఇంటికి అల్లుడైనందుకు తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చింది అంతే. ఇంకా ప్రభాకర్ రెడ్డి, బిఎస్ నారాయణ, తెలంగాణ నుండి సినీ రంగానికి విశేష సేవలు అందించిన సినారే, దాశరథి, చిల్లర దేవుళ్ళు, మాధవరావు వీళ్ళెవ్వరూ కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోలేకపోయారు. తన కళా నైపుణ్యంతో తెలంగాణకు పలుసార్లు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టిన దర్శకుడు బి నరసింగరావు ఊసు కూడా ఎత్తలేడు. ఎవరి పేరుతో ఈ అవార్డులు ఇస్తున్నారో ఆ గద్దర్ను మా భూమి ద్వారా సినీ రంగానికి పరిచయం చేసింది నరసింగరావు గారు అనేది కూడా మర్చిపోయిర్రు. మనకెప్పుడు పొరిగింటి పుల్లకూరనే రుచి. పైగా ఆయన అదే అవార్డు విధి విధానాల కమిటీ చైర్మన్ కూడా. హతవిధి. ఇక్కడి వాళ్ళ గొప్పదనాన్ని బండకేసి కొట్టి పక్క వాళ్ళ సుత్తితో తరించడం అనేది ముఖ్యమంత్రి పీఠానికే శోభనివ్వదు. ఇంకా దర్శకుడు రాజమౌళి గారిని ఉద్దేశిస్తూ బాలీవుడ్, హాలీవుడ్లతో సహా ప్రపంచ సినీ రంగాన్నంతా హైదరాబాద్కు తెమ్మని అభ్యర్థించిండు. మీకేం కావాలన్నా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చిండు. కానీ తెలంగాణ సినిమా రంగం గురించి, తెలంగాణ కళాకారుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు 10 ఏళ్ళు చేయలేదు, మేము 20 ఏళ్ళున్నా చేసేది లేదన్నట్టు అక్కడున్న వాళ్ళ భజనలో మునిగి తేలిర్రు. చివరిలో కమ్మారెడ్డిల పెళ్ళి అంటూ కులం కంపును కూడా జోడించిండు. ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే కులాల ప్రస్తావనను తెలంగాణ అధికారిక వేదికపై నుండి అభ్యంతరకరంగా ప్రస్తావించిర్రు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న వ్యక్తికి అతని స్థాయికి తగని పనిది.
ఇంత చేశాక ఇంకా తెలంగాణ ఎక్కడైనా ఆత్మగౌరవం మిగులుతుందేమో అనే అనుమానంతో ఫినిషింగ్ టచ్గా ప్రతి తెలంగాణ బిడ్డ గుండెలపై కీరవాణి రాగంలో సమ్మెటపోటు వేశారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని కీరవాణి మైమరచి ఆలపిస్తుంటే తల్లడిల్లని తెలంగాణ హృదయం ఉంటుందని నేనైతే అనుకోను. ఇట్లా ఉంటుంది మన తెలంగాణ ప్రభుత్వాల తీరు. వీళ్ళంతా ఓట్ల వేటలో మాత్రం అలుపొచ్చేదాకా తెలంగాణ ఆత్మగౌరవం అంటూ రంకెలేస్తారు. అవసరం తీరిన తర్వాత బోడి మల్లయ్యలాగా తెప్పదగిలేస్తారు. కానీ తెలంగాణ ప్రతి సన్నివేశాన్ని గుర్తించుకుంటుంది. ఎవరికి ఎప్పుడు శుభం కార్డేయాలనో అప్పుడు తీరుతుంది వేసి.